వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. విజయవాడలో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. రామోజీరావు ఈనాడు పత్రిక ద్వారా సమాజ హితం కోసం పాటుపడ్డారని తెలిపారు. జిల్లా ఎడిషన్లు తీసుకొచ్చి ఎక్కడికక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. నటులు, జర్నలిస్టులు, కళాకారులకు జీవితమిచ్చారని కొనియాడారు. ఒక అసాధారణ శక్తి ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అలాంటి వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఒకసారి చూస్తే ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో నెంబర్ 1 గా ఉండడం, ఏ రంగం తీసుకున్నా దాన్ని మెగా స్కేల్లో ఆలోచించడం, ఇంకొక పక్కన అందులో ఏది చూసినా కూడా ఒక పద్ధతి ప్రకారం నీతి నిజాయితీకి ప్రతిరూపం రామోజీరావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఏ కార్యక్రమం చేసినా ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే రాజీ లేని పోరాటం చేసిన పోరాట యోధుడు రామోజీరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆయన ఏ రంగం తీసినా మీరు చూస్తే వ్యాపారాలు చేసినా, సినీ రంగం చూసినా, సేవా రంగం చూసినా, పత్రికా రంగంలో చూసినా ఆయనే సాటి. అలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన మీడియాలో చేసిన కృషికి మీరు చూస్తే అనేక అవార్డులు వచ్చాయి. బీడీ గోయంక గాని, యుద్ధ వీరు గాని, ఇలాంటి అవార్డ్స్ అన్ని వచ్చాయి. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే అనేక యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చారు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అత్యంత ఉన్నత పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించారు. ఈ గౌరవం మీరు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకుని, సమాజానికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టుకుని ఈ అవార్డ్స్ వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క ఇప్పటికి మనం చూస్తే 1962లో మొట్టమొదటిసారిగా మార్గదర్శిని పెట్టాడు. అంటే 62 సంవత్సరాల కంటే ముందు పెట్టాడు. ఎన్నో రంగాల్లో అనేక సమస్యలు వస్తాయి, కానీ ఈ రోజుటికి ఎప్పటికీ మార్గదర్శిని దాన్ని ఎవ్వరు కూడా ఒక్క అపవాదేసే పరిస్థితిలో లేరు. ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి, దెబ్బతీయాలని ప్రయత్నం చేశాయి. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరైతే మార్గదర్శిలో షేర్ హోల్డర్స్ ఉంటారో, పెట్టుబడి పెడతారో వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా బెదిరించాలని, నమ్మకాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేశారు. కానీ ఎన్ని క్రైసిస్ వచ్చినా మొత్తం షేర్ హోల్డర్స్ అంతా ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు సంస్మరణ సభకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రామోజీరావు గురించి అందరూ చెప్పిన దానికంటే తన అనుభవంలో రామోజీరావు గురించి ఎంతో తెలుసుకున్నారని వెల్లడించారు. రామోజీరావు సినీ రంగంలో ఉన్నప్పటికీ ఆయనతో తనకు పరిచయం లేదని తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలినాళ్లలో 2008లో మొదటిసారిగా రామోజీరావును కలిశానని వెల్లడించారు. అందరూ చెప్పిన దానికంటే కూడా నాకు నా పర్స్పెక్టివ్ లో, నా అనుభవంలో నేను చూసిన రామోజీరావు గారిని మీ కొద్ది సంఘటనలు పంచుకున్నాం. రామోజీరావు గారు నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు. ముందు షూటింగ్ ఆయన స్టూడియోస్లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత 2008లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది. ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా, ప్రజల పక్షపాతం. ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్లో ఒకటి అనిపించింది, మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ఉన్నారు. ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం, ఈ పర్స్పెక్టివ్లోనే, ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది. నన్ను ఒకసారి ఆయన 2019లో ఒక లంచ్కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతోటి. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది, ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే
అది తనకి తెలిసిన వారు అవ్వచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి. అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఒక వ్యక్తికి ఇంత, ఆయన ఆ రోజు లంచ్ తర్వాత కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన వేదనని నేను చూశాను. ఆయన నలిగిపోతున్నారు. నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం దేశానికి, ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది, అది ఆయన చెప్తుంటే ఆయన ఆవేదన నాకు అర్థమైంది. అలాంటి వ్యక్తి మీద ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలుసు. ఒక పేపర్ ఒకటే నడపటం చాలా అది కష్టసాధ్యమైంది. కానీ దాంతోపాటు ఆయనకి నష్టపోవడానికి, జనరల్గా అలాంటి విలువలు కమిట్మెంట్ ఉన్నవాళ్ళు మిగతా వ్యాపారాలంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక. అలాంటి దాడుల్ని తట్టుకుంటూ యాజ్ ఎ జర్నలిస్ట్ ఆయన అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ వాలర్, అవన్నీ ఆయన్ని నాకు చూస్తే చాలా చాలా ఆనందం వేస్తుంది. ఆయన ఒకటే చెప్పారు నాకు, కొంతమంది వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది అన్నారు. తెలంగాణ సాధించిన ఘనత కంటే తనకు ముఖ్యమంత్రి పదవి పెద్ద విషయమేమీ కాదన్నారు. తెలంగాణ సాధించే నాటికి సమైక్య పాలనలో మనది దిక్కుముక్కులేని పరిస్థితి అన్నారు. సాగునీరు, త్రాగునీరు, కరెంటు వంటి ఎన్నో వసతులు కల్పించుకున్నామన్నారు. కానీ ఇలాంటి కీలక సమయంలో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. కానీ 10 ఏళ్ల తక్కువ కాలంలోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నామన్నారు. కేసీఆర్ ను గద్దె దింపాలన్న తన జీవిత లక్ష్యం, అలాగే ముఖ్యమంత్రిని కావాలనే తన ఆకాంక్ష నెరవేరాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక తన ముందు ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణం మాత్రమేనన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తన పీసీసీ పదవి కాలం ముగిసిందని తెలిపారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తారన్నారు. అధ్యక్షుడి నియామకంపై తనకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏమీ లేదని వెల్లడించారు. 40% ఓట్ షేర్ ఉన్న రాజకీయ పార్టీ వైసీపీ అని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అవతల 3 పార్టీలు కలిస్తే వారికి పడిన ఓట్లు 60% అని, వైసీపీకి సింగిల్ గా 40% ఓట్లు వచ్చాయని వివరించారాయన. ఏపీలో విధ్వంస రాజకీయాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. ప్రజావేదిక కూల్చివేశామన్న కక్షతో ఇప్పుడు వైసీపీ ఆఫీస్ ని కూల్చేశారని, మిగతా ఆఫీసర్లకు కూడా నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. తమ ఆఫీసుల నిర్మాణం అక్రమం అయితే అధికారులు నోటీసులు ఇవ్వాలి, కానీ టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి భవనాలు కూరుస్తామని హెచ్చరించడం ఏంటని ప్రశ్నించారు అంబటి. ఇది అరాచకం, అక్రమం, అధికారం ఉందని అరాచకాలు చేస్తే ప్రజలు సహించారని అన్నారాయన. భయకంపితులను చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ 307 కేసులు పెట్టి వేధించాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ వ్యక్తిని ఏదైతే తెలుగుదేశం శక్తులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. వీటన్నిటి నుంచి కూడా రామకృష్ణారెడ్డి గారు బయటకు వస్తారు. ధర్మంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అని కూడా మాది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండో అంశానికి వచ్చినప్పుడు ఇందాక మిత్రులు కూడా చెప్పారు, మొన్న కూడా మా మాజీ మంత్రివర్యులు నాని గారు చాలా వివరించి చెప్పారు. మేము 10 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి 10-12 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి రాజకీయ పార్టీ, చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీ. 67 సీట్లు మొదటిసారిగా గెలుచుకున్నాం. తరువాత 151 సీట్లు గెలుచుకున్నాం. మొన్న కేవలం 11 సీట్లకే పరిమితమయ్యాం. కానీ 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ, 60% మాకు వ్యతిరేకంగా ఉంది. అక్కడ 3 గెలిస్తే 60% అయింది. మేము ఒక్కళ్ళమే 40% ఉన్నాం. సీట్లు 11 ఉండవచ్చు. చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఏర్పడినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. మేము మా పార్టీ కార్యకలాపాల కోసం రాష్ట్ర వ్యాపితంగా మేము ఆఫీసులు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. అన్ని చోట్ల చట్టబద్ధంగా, ధర్మంగా, న్యాయంగా స్థలాలను కేటాయించుకున్నాం. ప్రభుత్వం కేటాయించింది. ఇది కొత్త కదే. మేము వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించలేదే. ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సాంప్రదాయం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోలు. ఆ జీవోల ప్రకారం, ఆ జీవోలన్నీ కూడా నిన్న నాని గారు చాలా వివరంగా వివరించారు. చంద్రబాబు నాయుడు గారే ఆయన జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల, ఈవెన్ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా, ఇవాళ ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా, లేదా ఏలూరులోనూ మరొక చోట రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులన్నీ కూడా ఇలా మీరు కేటాయించుకుని కట్టుకున్నవే. వాటి మీద మేము ఎప్పుడన్నా పడగొట్టడానికి ప్రయత్నం చేశామా? చేయలేదే. మీరు అధికారంలోకి వచ్చారు, మొత్తం నిర్మాణంలో ఉన్నాయి. మరి కొత్త పార్టీ కదా. మీరంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ప్రారంభించినటువంటి పార్టీ, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మేము ప్రారంభించుకున్నటువంటి రాజకీయ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది. ఒకసారి అధికారం ఉండొచ్చు, ఒకసారి అధికారం పోవచ్చు. ఇప్పుడు ఏదైనా జరగవచ్చు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ బలమైనటువంటి ఒక రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది కాదని నేను సత్యం, నేను మనవి చేస్తున్నాను. దానికి మేము పార్టీ కార్యకలాపాల కోసం మీరు ఇష్యూ చేసినటువంటి జీవో ప్రకారం, చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం వాళ్ళు కేటాయించుకున్నారు. ఏ జీవో ప్రకారం అయితేనే ఆ జీవో ప్రకారమే మేము గవర్నమెంట్ భూముల్ని కేటాయించుకొని మేము నిర్మాణాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ తాడేపల్లిలో ఉన్న మా బిల్డింగ్ని పాల్గొట్టేశారు. టకటకటక నిమిషాల మీద పాల్గొట్టేశారు. ప్రమాణ స్వీకారం చేశారు, మా ఆఫీస్ పాల్గొట్టేశారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు. వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉండటంతో జిల్లా మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క అధికారులతో సమావేశమయ్యారు.
సీఎం టూర్ వేళ తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ కు వస్తున్నారు. సీఎం టూర్ పై ఎమ్మెల్యేలతో కలిసి అధికారులతో రివ్యూ చేశామని తెలిపారు. మన హాస్పిటల్ విజిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని ఎజెండా అంశాలను తీసుకోవడం జరుగుతుంది. అందులో మొదలు వరంగల్ మాస్టర్ ప్లాన్ గురించి మొదటి అంశంగా మరి చెప్పుకున్నాము. దాన్ని గతంలో ఒకసారి మాస్టర్ ప్లాన్ చేసి పంపించారు, కానీ అందులో డీవియేషన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ రోడ్ పోకుండా, వాళ్ళ జాగాలు పోకుండా, వాళ్ళ ఇల్లు పోకుండా వాళ్ళ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి పంపించారు. కాబట్టి దానివల్ల అందం పోతుంది, పక్కన అందం పోతుంది. ప్లస్ అది ఒక స్వార్థపూరితమైనటువంటి మాస్టర్ ప్లాన్గా ఈరోజు మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తెలిసింది. కాబట్టి అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ కొత్త ఏజెన్సీని టెండర్ ప్రాసెస్లో పిలిచి మళ్ళీ కొత్త వాళ్ళను నియమించి ఒక 3 months టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి కొత్త మాస్టర్ ప్లాన్ తీసుకొని దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది మా అందరం కూడా అభిప్రాయం వ్యక్తపరచడం జరిగింది. అది ముఖ్యమంత్రి వారి నిర్ణయానికి వదిలేయడం జరుగుతుంది. అది ఈరోజు మేము చేసిన డిస్కషన్లో అదొక కార్యక్రమం. ఇంకొకటి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఇప్పటికీ జూలై వరకు మనం స్మార్ట్ సిటీ పనులు మొదలు పెట్టాలి. అయితే కొంత మన పోయిన గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్స్ విడుదల చేయలేదు స్మార్ట్ సిటీకి, గవర్నమెంట్ తరఫున, స్టేట్ గవర్నమెంట్ తరఫున. దానివల్ల స్మార్ట్ సిటీ ఫండ్స్ పనులు కూడా ప్రారంభించలేకపోయాము. రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో ఇప్పుడు కూడా మేము అధికారులతో మాట్లాడతాము. 99% రేపు ఆయన వచ్చేలోపే ఆ మ్యాచింగ్ గ్రాంట్ కూడా విడుదల చేస్తే మేము ఆన్గోయింగ్ అంటే వర్క్ స్టార్ట్ చేసి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇస్తే అప్పుడు సెంట్రల్ నుంచి మళ్ళీ ఫర్దర్గా మనకు ఫండ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు సీఎం గారు వచ్చే వరకు విడుదల కాకపోయినా సీఎం గారు వెళ్ళిన వెంటనే ఈ స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా విడుదల చేసే కార్యక్రమాన్ని కూడా మరి తీసుకోమని వాటిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసిందే ఉంది. మళ్ళీ వాళ్ళని మేమేమంటే అది సీఎం గారు నోటీస్లో పెట్టి మళ్ళీ ఒకసారి సర్వే చేపిస్తామని చెప్పి కోరుతాము. ఎందుకంటే ఒక డ్రైనేజీ సిస్టమ్ కట్టిన తర్వాత అది స్లోప్స్ అంటూ సరిగా పెట్టకుండా ఇష్టానుసారంగా పెట్టినప్పుడు ఆ కట్టిన డ్రైనేజీకి విలువ లేకుండా పోతుంది. దానివల్ల ఇంకా ఇబ్బందులు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒకటి మేము అధికారులను సూచించాము. రేపు సీఎం గారి నోటీస్లో కూడా అది పెద్ద పాటుగా మేము కేబుల్ అండర్ గ్రౌండ్ కేబుల్ ఒకటి కూడా దాంతో పాటే వేస్తే, ఎందుకంటే మళ్ళీ తవ్వడము పెట్టడము ప్రజలను ఇబ్బంది పెట్టడం ఉండకుండా ఈ కేబుల్ అండర్ గ్రౌండ్ చేయడము, అదేవిధంగా వాటర్ బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథకు 42,000 కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటికీ చాలా గ్రామాలకు మంచినీళ్లు అందివ్వలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు బట్టి, కోమటిరెడ్డి, తుమ్మల, పొంగిలేడితో కలిసి 234 కోట్లతో మంచినీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రతి ఇంటికి పూర్తి స్థాయిలో నీళ్లిచ్చామని గత ప్రభుత్వం చెప్పిందని బట్టి తెలిపారు. ప్రతి ఇంటికి నీళ్లిస్తే 125 కోట్లతో మళ్లీ ఎందుకు పనులు చేపడతామని ప్రశ్నించారు. ప్రాధాన్యాల మేరకు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని మంత్రి అన్నారు. మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు. ప్రజలకు కూడా చెప్పారు. మరి 42,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ 125 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు 1,85,000 జనాభాకి ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన, అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. దీంతోపాటు నా పక్కన ఉన్న వెంకటరెడ్డి గారు కూడా నిన్నంతా ఒక మాట చెప్తా ఉన్నారు. భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎద్దటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి. దానికి 150 కోట్లు అవసరం ఉంటుంది, దాన్ని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే 42,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయనేది
దీన్ని బట్టి అర్థం అవుతా ఉంది, రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలకి ఇంకా మంచినీరు అందలేదు. కానీ గ్రామాల పేరు మీద, మనందరి పేరు మీద ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు 50,000 కోట్ల రూపాయల మిషన్ భగీరథ పేరు మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు 10 ఏళ్ళు విధ్వంసం చేసి వెళ్ళారని చెప్పటానికి ఈ 2 ఉదాహరణలు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే మిత్రులారా, దాంతోపాటు ఈరోజు ఇక్కడ మనం చేసుకునే కార్యక్రమాలతో పాటు స్థానిక శాసనసభ్యుల నాయకత్వం అంతా కూడా కొన్ని విషయాలు అడిగారు. ఒకటి, కొత్తగూడెం పాల్వంచను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని అడిగారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పరిశీలన చేస్తుందని, పరిశీలన చేసి తగు ఆలోచనలు ఇది చేయడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసే ప్రక్రియని మంత్రి మండలి దృష్టికి తీసుకొని వెళ్ళి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే స్థానికంగా ఇంత పెద్ద పట్టణం ఉంటే పట్టణం మధ్యలోంచి వెళ్ళేది ఒకటే రోడ్డు. పొరపాటున ఈ రోడ్డు బంద్ అయితే ట్రాఫిక్ మొత్తం కూడా బంద్ అయిపోతుంది. పక్క పోట జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధితులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపాలని రాకేష్ రెడ్డి కోరారు. జీవో 46 బాధితులకు ప్రభుత్వం కావాలని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. అమాయక యువతను మోసం చేస్తోందన్నారు. బాధితులతో ప్రభుత్వం బంతి ఆట ఆడుతోందన్నారు. దాదాపు 20 సార్లకు పైగా కోర్టులో వాదనలు వాయిదా పడటం అంతా ప్రభుత్వం పుణ్యమే అన్నారు. జీవో 46 బాధితులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వంలో చాలా స్పీడ్ గా నడిచినటువంటి వర్క్స్ కొత్త ప్రభుత్వం రాగానే స్లో డౌన్ ఎందుకయింది? అంటే గత ముఖ్యమంత్రి ప్రారంభించినటువంటి ఆసుపత్రి పనులను నేనెందుకు ముందు తీసుకెళ్లాలనేటువంటి ఒక దురాలోచన ఏమైనా ఉన్నదా? ఆ పట్టుదలకి ఏమైనా పోతున్నారా? ప్రతిష్టకి ఏమైనా పోతున్నారా? తేల్చండి మీరు. దాని పక్కన ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అద్భుతమైనటువంటి దేశంలోనే అధునాతనమైనటువంటి పరికరాలు అక్కడ ఉన్నాయి. కానీ వాటిని సరైన పద్ధతిలో వాడడానికి కావాల్సినటువంటి స్టాఫ్ లేదు, టెక్నీషియన్స్ లేరు, డాక్టర్స్ లేరు. కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పరికరాలన్నీ కూడా ఇలా తుప్పు పట్టేటువంటి పరిస్థితి కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నది. ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతున్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారు రేపు అధికార పర్యటనలో భాగంగా ఎంజిఎం హాస్పిటల్ను సందర్శించాలి, నెంబర్ 1. నెంబర్ 2, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 అంతస్తుల బిల్డింగ్ ఏదైతుందో దాన్ని కూడా సందర్శించి పనులను వేగవంతం చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికను ప్రకటించాలి. 3, దాని పక్కనే ఉన్నటువంటి కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాన్ని కూడా సందర్శించి అక్కడ కావాల్సినటువంటి స్టాఫ్ని, మరి అదేవిధంగా అక్కడ ఎటువంటి గ్యాప్స్ లేకుండా కావాల్సినటువంటి వ్యవస్థని మరి ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, మనం ఎప్పుడైనా వైద్యం గురించి మాట్లాడితే చాలు ప్రభుత్వం ఏమంటది, మేము ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచినాం. అసలు ఒక సాధారణ మనిషికి, అసలు పేదలకు ఈ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం అంటే ఏందో ఎవరికి అర్థమవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది నిజంగా వాస్తవాన్ని. 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం ఏంది? ఈరోజు పేదోడికి ఏదైనా జబ్బు వస్తే నేను ఏ హాస్పిటల్కో అయినా పోయి నేను ఉచితంగా వైద్యం చేయించుకొని బాగయ్యి మళ్ళీ ఇంటికి వస్తానేటువంటి ఒక భరోసా ఎవరికైనా ఉన్నదా ఈ రాష్ట్రంలో? చెప్పండి. వైద్యం వస్తే చాలు మళ్ళీ ఎన్ని వేల రూపాయలు అప్పు చేయాలనో, ఏ భూమి అమ్మాలనో, ఏ భూమి తాకట్టు పెట్టాలనేటువంటి ఒక భయంతో ఈరోజు పేద ప్రజలు బతుకుతా ఉన్నారు. వాస్తవం కాదా ఇది? మేడిగడ్డ బరాజ్ లో ఎన్డీఎస్ఏ సూచనల మేరకు 7వ బ్లాక్ లోని 20, 22వ పిల్లర్ల వద్ద చేపట్టిన గ్రౌటింగ్ పనులు 12వ పిల్లర్ నుంచి 22వ పిల్లర్ వరకు చేపట్టిన షీట్ ఫైల్స్ పనులు పూర్తయ్యాయి.
మహారాష్ట్రలోని ప్రాణహిత నది ద్వారా బరాజ్కు బుధవారం 8,790 క్యూసెక్ల వరద వస్తోంది. అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్లోని మొత్తం 85 గేట్లకు 84 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. 20 గేట్ రేడియల్ కట్ చేసి విడిభాగాల తొలగింపు పనులు చేపడుతున్నారు. సీసీ బ్లాక్ అరేంజ్మెంట్ పనులు తుది దశలో ఉన్నట్లు భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతిరావు అన్నారు. మరో 2 రోజుల్లో పనులు పూర్తవుతాయని తెలిపారు. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై జరిగిన దాడిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఏమైనా ఇబ్బంది ఉంటే పోలీసులకు కంప్లైంట్ చేసుకోవాలి, కానీ ఇలా అధికారుల మీద దాడులు చేయడం పద్ధతి కాదని మంత్రి చెప్పుకొచ్చారు. జాయింట్ కమిషనర్ రమేష్ గారి మీద దాడిని జాయింట్ కమిషనర్ శ్రీ రమేష్ గారిపై దాడిని మా టోటల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు జరిగిన చర్య చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాం. మేము దీనికి ప్రొటెక్ట్గా రేపు రాష్ట్రం అంతా కూడా మా ఉద్యోగులను పెండల్ స్ట్రైక్ చేయాలని మా ఆల్ డిపార్ట్మెంట్లోని అన్ని సంఘాలు, మినిస్ట్రియల్ సంఘము, రూపణాధికారుల సంఘము, మరి కానిస్టేబుల్ సంఘం అందరం కూడా మా టెక్నికల్ ఆఫీసర్ సంఘం కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి రేపు మేము తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తూ మా యొక్క మెమోరాండంని గౌరవ రవాణా కమిషనర్ గారికి సమర్పిస్తాం. రేపు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ సార్పై భౌతిక దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రవాణా శాఖలోని అన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఇది చాలా ఆక్షేపణీయము. ఒక ఉన్నత స్థాయి అధికారిపై ఒక ఆటో యూనియన్ ఇంతకుముందు ఒక రకమైనటువంటి పాస్ట్ హిస్టరీ, బ్యాడ్ హిస్టరీ ఉన్నటువంటి ఇంతకుముందు కూడా అదే ఆటో రిక్షా యూనియన్ నాయకుడు ఇంతకుముందు కూడా రవాణా శాఖ అధికారులపై కూడా దాడి చేయడం జరిగింది. ఇదే హ్యాబిట్ కొనసాగితే మాత్రము ఖచ్చితంగా కొనసాగకుండా రేపు ప్రొటెస్ట్ 1 డే పెన్ డౌన్ మేము చేయాలని చెప్పేసి మేము జరిగింది. అంతేకాకుండా ఎవరైతే దాడి చేశారో ఆయనకు సంబంధించినటువంటి ఆటో రిక్షా యూనియన్ కూడా ఈ రవాణా శాఖ కార్యాలయాల్లో కూడా బహిష్కరించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఒక భౌతికమైనటువంటి దాడి చేయడం అంటే నిజంగా ఈ సందర్భంగా ఖచ్చితంగా అందరూ కూడా జోక్యం చేసుకోవాలి. రిమాండ్ విధించడమే కాకుండా కఠినమైనటువంటి చర్య, మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏ కింది స్థాయి ఉద్యోగి అయినా కూడా, ఏ స్థాయి ఉద్యోగి అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగిపై దాడి అనేది చేస్తే అది ఖచ్చితంగా చట్ట ప్రకారము ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఒక బ్లాక్ డే. ఇంతకు ముందు ఎప్పుడు జరగనట్టు ఒక అధికారిపై, అది కూడా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ గారిపై జరిగిన దాడిని తెలంగాణ ఎన్జిఓస్ తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ ఎన్జిఓస్ జేటీసీ రమేష్ గారికి పూర్తి మద్దతు పలుకుతుంది. అట్లానే మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని సంఘాలు కలిసి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. కఠిన చర్యలు తీసుకుంటాము. జై తెలంగాణ. రవాణా శాఖ ఉన్నతాధికారి అయిన జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ రమేష్